టెక్నాలజీ ఏం పెరిగిపోయిందోరా. చిన్న చెట్టు నుంచి పెద్ద బిల్డింగ్ వరకు మొత్తం సైన్స్ అండ్ కంఫర్ట్స్. మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో ఆర్డర్ చేశారా? మొన్నే క్రిస్మస్ బోనస్ వచ్చిందని ఫోన్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను మామ. నా పాకెట్ మనీతో స్నాప్డీల్లో ఫోన్ ఆర్డర్ చేశాను. నేనైతే ఘోరంగా అప్పు తీసుకొని అమెజాన్ ఫోన్ ఆర్డర్ చేశాను. డబ్బులు పోయే డబ్బాలు వచ్చాయి. లోకంలో నమ్మదగిన వారే లేరా? అదే సమయంలో ఒక క్రొత్త బ్రాండ్ ఓపెన్ అవుతుంది. దాని పేరు సాల్వేషన్, రక్షణ. మీకు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసారా? కొత్త బ్రాండ్ ఓపెన్ అయిందంట. సాల్వేషన్ కదా, దానికి ఏమైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంట. దానికి మేనేజర్ తీసేస్తుందిరా. మనకు కావాల్సినవి వచ్చేవి దేవుడి నుంచే కదరా. ఇంకేంటి ఆలస్యం, పదండి. పద సాల్వేషన్ అనే క్రొత్త బ్రాండ్ తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న చర్చికి వెళ్తారు. యేసయ్య దేవుడని, పాపుల కోసం చనిపోయి తిరిగి లేచాడని, ఆయన నమ్మితే రక్షణ పొందుతారని తెలుసుకుంటారు. నేను రక్షణని పొందలేదు దేవా, నేను పాపిని, నన్ను క్షమించు. యేసయ్యా, నేను పాపిని నన్ను దేవా, నేను పాపిని దేవా, నా పాపాన్ని క్షమించి దయచేసి నా హృదయంలోకి రా, నన్ను నీ బిడ్డగా చేసుకో. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రోమా 1:9 ప్రకారము యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షింపబడదు. యేసయ్య వాళ్ళకి రక్షణ అనుగ్రహించారు, కానీ వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడానికి వాళ్ళ ప్రార్థనకి జవాబు ఇవ్వలేదు. నేను రక్షణ చూడలేదు, కానీ ఫోన్ వస్తుందని ఎలా నమ్మాలి? వస్తుందని చెప్పాను కదా బాబు. నేను వెళ్ళి నా బాస్ని ఎక్స్ట్రా బోనస్ అడతాను. యేసయ్యా, నాకు రక్షణ ఇచ్చావు, కానీ ఫోన్ ఎప్పుడు ఇస్తావు? చింతింపక నాయన, నీ ఫోన్ నీకు తప్పక వస్తుంది. నా బర్త్డే దగ్గరలో ఉంది. నేను చాలా అర్జెంట్ చేయాలి. సారీ జీసస్, నేను ఎలా ప్రార్థనలో దేవా, నాకు నువ్వు రక్షణ అనుగ్రహించావు, నాకు చాలా సంతోషం ఉంది దేవా. కానీ మొన్న నేను అప్పు చేశాను, అప్పు తీయడానికి నాకు డబ్బులు లేదు, నా దగ్గర ఫోన్ అసలుకే లేదు. దేవా, దయచేసి నీ కృపతో నాకు కావాల్సిన అనుగ్రహించు తండ్రి. యేసు నామమున నాకు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వారం నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, కానీ యేసయ్య నుంచి జవాబు రాలేదు. అప్పు ఇచ్చిన వాడు డబ్బు తిరిగి తీసుకోవడానికి మళ్ళీ వస్తున్నాడు. అప్పు తీసుకొని 1 year అవుతుంది, ఎప్పుడు ఇస్తావు? ఇవ్వకపోతే పని చేస్తా. భయపడకుము, నన్ను యేసయ్య పంపించాడు. సమస్తము అనుగ్రహించు, విశ్వాసం కలిగి ఉండు. తమ్ముడు, ఎందుకు నువ్వు అంత దిగులుగా ఉన్నావు? అక్క, మొన్న అప్పు చేశాను అక్క, అప్పు తీయడం నాకు డబ్బులే లేవు అక్క. ఏం చేయాలి? ఒక వారం టైం ఉంది నాకు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. పర్వాలేదు, ఇది నీ క్రిస్మస్ గిఫ్ట్. నువ్వు దీంతో ఏమైనా థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ జీసస్, ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ పర్సన్ బాస్ని ఎక్స్ట్రా బోనస్ అడిగినందుకు బాస్, నాకు ఎక్స్ట్రా బోనస్ ఇవ్వండి బాస్, ప్లీజ్ బాస్. అతని సస్పెండ్ చేస్తారు. బర్త్డేకి మంచి గిఫ్ట్ రాసినందుకు డిప్రెషన్లో వెళ్ళిపోతాడు సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ సంతోషంగా అప్పు తిరిగి బాస్, మీ అప్పు తీసుకోండి బాస్.
థ్యాంక్ యూ బాస్. రక్షణ అనేది క్రైస్తవ మతంలో లేదు, కానీ ఏసైలోనే ఉంది. ఏసై నమ్మే వారు రక్షింపబడతారు, నమ్మని వారు నశించిపోతారు. ఏసైనందు విశ్వాసం ఉంచిన వారికి రక్షణ కలుగుతుంది. రక్షణ అనేది మీ విశ్వాసం ద్వారా దేవుని కృప వలన, అది మీ వలన కలిగినది కాదు. అందువల్ల మీరు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు మీరు రక్షింపబడతారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కాగా ఆయన తన అద్వితీయ కుమారుని నందు విశ్వాసం ఉంచి ప్రతి వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మీకు అనుగ్రహించారు. కాబట్టి యేసయ్యను నమ్మండి, రక్షింపబడండి. థ్యాంక్ యూ. మెరీ క్రిస్మస్.